అండర్ కన్స్ట్రక్షన్లో స్టేజ్లో ఉన్న ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను. ఇంకొక 20 నుంచి 23 లక్షల బడ్జెట్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్తో ఇల్లు కట్టుకునే ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొస్తున్నాను. పూర్తి వీడియో చూసే ముందే ఈ వీడియోకి ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. 100% మీ సపోర్ట్ మాకు చాలా అవసరము. మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేయండి. ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయాల్సిందే కోరుతున్నాము. చాలా రోజుల తర్వాత డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీకి మీడియేట్ చేస్తున్నాను నేను. పూర్తి వీడియో చూడండి. చూస్తున్నప్పుడే ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు వందే భారత్ ప్రాపర్టీస్. మీ ఇల్లు మీ స్థలం హైదరాబాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఓనర్కి కొద్దిగా అమౌంట్ అవసరం ఉండి ప్రాపర్టీ అమ్ముతున్నారు. అంటే కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ప్రాపర్టీ మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్న లొకేషను హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ బిఎన్ రెడ్డి లొకేషన్లో ఉన్న అల్మాస్గూడలో ఉన్నాము. మధురానగర్ కాలనీ అంటారు. ఇది అల్మాస్గూడలో భాగంగా మధురానగర్ కాలనీ ఉంటుంది. ఇక్కడ చూడండి, మధురానగర్ రోడ్ నంబర్ 1C సైన్ బోర్డు మీరు చూసుకోవచ్చు. అయితే 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిన డెవలప్మెంట్ అయిన కాలనీలో ఉన్నాం మనము. చూడవచ్చు, అన్ని ఇండిపెండెంట్ ఇల్లులు, అపార్ట్మెంట్స్ 40 ఫీట్ రోడ్లో ఉండి మనం వీడియో షూట్ చేస్తున్నాము. ఈ 40 ఫీట్ రోడ్ నుండి ఆనుకొనే మనకి ఈ 25 to 30 ఫీట్ రోడ్డు, ఈ రోడ్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఒకసారి వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి, మీకు ప్రాపర్టీ చూపిస్తాను. పూర్తి వీడియో చూడండి, 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది మీకు. అయితే ఈ ప్రాపర్టీ లొకేషన్కి మీరు రావాలనుకున్నప్పుడు చూసుకుంటే హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి టువర్డ్స్ అస్తినాపురం బిఎన్ రెడ్డికి రాకముందే టువర్డ్స్ బీడీ రెడ్డి ఫంక్షన్ హాల్ రోడ్ నుండి డైరెక్ట్ భారతీ విద్యాలయ స్కూల్ నుండి టువర్డ్స్ వినాయక హిల్స్ రోడ్లో వచ్చినట్లయితే మనకి మధురానగర్ రోడ్ నంబర్ 1C మీకు మెయిన్ రోడ్లోనే ఇప్పటిదాకా చూపించాను కదా, ఆ రోడ్ అటాచ్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్తుంది, ఇప్పుడు ఇది పొజిషన్లో ఉన్న రోడ్డు మాత్రము 27 ఫీట్ల రోడ్డు. యాజ్ పర్ డాక్యుమెంట్ పరంగా చూసుకుంటే 25 ఫీట్ రోడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఒక ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న సౌత్ ఫేస్ బిల్డింగ్ చూసుకోవచ్చు. దాని పక్కనే, ఈ బిల్డింగ్కి పక్కనే చూడవచ్చు, అండర్ కన్స్ట్రక్షన్లో అంటే బేస్మెంట్ పెట్టేసి మీకు కాలమ్స్ ఏసీ పొజిషన్లో మీకు మంచిగా అంటే చుట్టుముట్టు అంటే గ్రనైట్ కట్టేసి ఉన్న ఈ సైడ్ చూడవచ్చు, అన్ఫినిష్డ్ వర్క్. అయితే ఈ స్టేజ్లో ప్రాపర్టీ అమ్ముతున్నారు. మీ దగ్గర ఇంకొక 23 లక్షల బడ్జెట్ ఉంటే గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK వేసుకొని నీట్గా కార్ పార్కింగ్ పెట్టేసుకునే స్టేజ్లో వర్క్ అయిపోతుంది. అయితే ఈ యొక్క ప్రాపర్టీ కాస్ట్ ఓనర్ గారు 78 lakhs కింద ఇస్తామంటున్నారు. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడైతే ఈ ప్రాపర్టీ చూస్తున్నారో యాజ్ ఇట్ ఈజ్ మనకి 78 lakhsలో ఇస్తామన్నారు. చిన్న నెగోషియబుల్ చేస్తామన్నారు. ఒక్కసారి రండి, మీకు ప్రాపర్టీ క్లియర్గా చూపిస్తాను. అన్ని వైపులా 100% ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క ప్రాపర్టీ హైదరాబాద్ ఎల్బీ నగర్ నుండి మధురానగర్ అంటే అల్మాస్గూడ వైపు వస్తుంది. ఒకవైపు బడంగ్పేట్, ఇంకోవైపు అల్మాస్గూడ ఇటు చూసుకోవచ్చు, అండ్ ఇంకోవైపు మధురానగర్. దీనికి అటాచ్ అయిన కాలనీస్ ఒకవైపు వినాయక హిల్స్, తిరుమల నగర్ అనేవి దీనికి నైబరింగ్ కాలనీస్, అండ్ దీని పక్కనే శ్రీ హిల్స్ కాలనీ కూడా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఉన్నది అంటే ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ డైమెన్షన్స్ కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 29x50 డైమెన్షన్స్తో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మొత్తము 12 కాలమ్స్ ఇచ్చారు. ఈ యొక్క ప్రాపర్టీకి 12 కాలమ్స్ ఇచ్చారు. క్లియర్గా చూపిస్తాను, ఇలా రండి. మన ప్రాపర్టీ ముందు కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మీరు చెక్ చేసుకోవచ్చు. కంప్లీట్ అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఈ ప్రాపర్టీ కాస్ట్ 78 lakhs చెప్తున్నారు. చిన్న నెగోషియబుల్ చేస్తామన్నారు. అయితే చూడండి, కాలమ్స్ ఈ స్టేజ్లో ఉన్నాయి. మంచి బేస్మెంట్ అయితే మంచి అంటే చాలా పెద్దగా హైట్ లేపుకున్నారు చూసుకోవచ్చు. మొత్తం 12 కాలమ్స్ ఇచ్చారు మీకు. కంప్లీట్ 12 mm అండ్ 16 mm రాడ్స్, అంటే మ్యాక్సిమం అన్ని 16 mm రాడ్స్ వేసారు. అక్కడక్కడ కొన్ని 12 mm రాడ్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వాటర్ సంప్ కూడా చూసుకోవచ్చు. మంచి 5000 లీటర్స్ ఎబో కెపాసిటీతో వాటర్ సంప్ కూడా మీరు చూసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉంది ఫ్రెండ్స్. ఇలా మీరు కట్టుకోవచ్చు కావాలనుకుంటే. మీ దగ్గర సఫిషియంట్ బడ్జెట్ అంటే ₹1,00,00,000 మంచి ప్రాపర్టీ కోసం ఏమైనా చూస్తున్నట్లయితే 78 లక్షల బడ్జెట్లో మనకి ప్రాపర్టీ వస్తుంది. ఇంకొక 22 నుంచి 23 లక్షలు పెట్టుకుంటే నీట్గా ప్రాపర్గా ఒక గ్రౌండ్ ఫ్లోర్తో ఒక స్లాబ్ వేసుకొని
చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ పెట్టేసుకొని ఈ విధంగా ఇప్పుడు మనం నిలబడ్డాం కదా, ఈ స్టేజ్ నుంచి కరెక్ట్ అంటే యాజ్ పర్ ఇంజనీర్ ప్లాన్ ప్రకారము 1 బెడ్రూమ్ కిచెన్ హాలు ఒకవైపు ఇలా వేసుకొని ఇంకొక వైపు ఇటువైపు పార్కింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇదంతా కార్ పార్కింగ్ పెట్టుకోవచ్చు. 2 కార్లు బైకులు వచ్చే విధంగా ఈ స్టేజ్లో మనకి ప్రాపర్టీ ఉంటుంది. ఇది 100% ఇన్ఫర్మేషన్ ప్రాపర్టీకి సంబంధించింది. అయితే ఈ యొక్క ప్రాపర్టీ సౌత్ ఫేస్ దక్షిణం ముఖంతో ఉంటుంది. అండ్ డైమెన్షన్ పరంగా చూసుకుంటే 29x50 161 గజాలతో మనకి ప్రాపర్టీ ఉంటుంది. మీకు అర్థం కావడానికి ఒకసారి ఈ బిల్డింగ్ ఉంది కదా, అంటే ఇది స్కెలిటన్ వర్క్ నడుస్తుంది, G+1 వేసుకున్నారు. ఈ బిల్డింగ్ పొజిషన్ మీరు చూసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా మనం కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇది కూడా ఈ విధంగా మనం కొద్దిగా హైట్ లేపి కట్టేసుకొని ఫ్లింత్ బీములు వేసుకొని అంత కరెక్ట్ కట్టుకుంటే కనుక 23 లక్షలు మ్యాక్స్, అంటే ఒక గ్రౌండ్ ఫ్లోర్తో ఒక స్లాబ్తో కట్టుకోవచ్చు. మనకి ₹1,00,00,000 వర్క్ అయిపోతుంది. ఎందుకంటే 78 లక్షలు ఆయన ఈ స్టేజ్లో ఈ ప్రాపర్టీతో ఇస్తున్నారు. దీనికి G+1 పర్మిషన్ ఉంది. మీకు డాక్యుమెంట్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ పక్కన ఈ బిల్డింగ్ ఈ స్టేజ్లో అంటే ఇక్కడ ఇదంతా పార్కింగ్ ఇచ్చుకున్నారు. ఇక్కడ 1 బెడ్రూమ్ కిచెన్ హాల్ ఇస్తున్నారు. ఈయన కూడా 12 కాలమ్స్ ఇచ్చారు. అక్కడ చూసుకోవచ్చు, మీకు మెట్లు ఇచ్చారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక లిఫ్ట్ ఒకటి అసెంబుల్ అంటే ఇంకా కన్స్ట్రక్షన్ కాలే కాబట్టి దానికి లిఫ్ట్ ప్లాన్ ఒకటి ఇవ్వలేదు. చిన్న మార్పులు చేసుకొని ఒక లిఫ్ట్ కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది నా పర్సనల్ సజెషను. ప్రాపర్టీ ముందు మనకి డ్రైనేజ్తో పాటు అండర్ గ్రౌండ్ చూసుకున్నట్లయితే ట్యాప్ వాటర్ ఫెసిలిటీ కూడా, మన కృష్ణ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గరగా చూసుకుంటే శాంక్టస్ వరల్డ్ స్కూల్, అంటే శాంక్టస్ పెద్ద స్కూల్, అది శాంక్టస్ స్కూల్ చాలా పెద్ద స్కూల్, దాని పక్కనే ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్. అండ్ ఈ ప్రాపర్టీకి వచ్చే ముందు చూసుకుంటే కనుక భారతీయ విద్యాలయ స్కూల్ చూసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ దగ్గర నుంచి ఒక 2 కిలోమీటర్స్ నుంచి 3 కిలోమీటర్ రేడియస్లో స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్తో పాటు MVSR ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఈ ప్రాపర్టీకి దగ్గరగా ఉంటాయి. కాకపోతే మన ఈ యొక్క ప్రాపర్టీకి దగ్గర శాంక్టస్ వరల్డ్ స్కూల్, ఆర్కా స్కూల్, భారతీ స్కూల్ అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ యొక్క ప్రాపర్టీకి మన వందే భారత్ ప్రాపర్టీస్ నుండి నేను మీడియేట్ చేస్తున్నాను. అంటే 1% కమిషన్ అప్లికబుల్ ఉంటుంది. కాబట్టి మీకు ప్రిసైజ్ లొకేషన్ అవన్నీ డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తున్నాను. మీరు లొకేషన్ తీసుకొని ఒకసారి సైట్ చూడండి, ఒకసారి డాక్యుమెంట్స్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. ఏ ప్రాపర్టీ అయినా మనం ఫస్ట్ నుంచి చెప్పేది ఒకటే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ సైట్ చూసుకున్న తర్వాత ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోవాలనుకున్నప్పుడు థరోగా ప్రాపర్టీ డాక్యుమెంటేషన్ అంతా థరోగా చెక్ చేసుకోవాలి. మెయిన్ ప్రాపర్టీతో పాటు ఇంపార్టెంట్ విషయం ఏంటంటే డాక్యుమెంట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోవడంతో పాటు ఈసీ సెర్చ్ కూడా చెక్ చేసుకొని అవసరమైతే ఈ యొక్క డాక్యుమెంట్కి సంబంధించిన సర్టిఫైడ్ కాపీస్ కూడా తీసుకొని 100% లీగల్ ఒపీనియన్ కూడా వెళ్ళాలి. అంటే నేను అంటే ప్రాపర్టీకి వీడియోస్ షూట్ చేసినప్పుడు చెప్పే విషయం ఏంటంటే, ఏ ప్రాపర్టీ అయినా మనకు నచ్చితే తీసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ తీసుకోవాల్సింది డాక్యుమెంట్స్ ప్రాపర్గా అన్నీ చెక్ చేసుకొని ఈసీ సెర్చ్ చేసుకొని సర్టిఫైడ్ కాపీస్ తీసుకొని 100% లీగల్ ఒపీనియన్కి వెళ్ళిన తర్వాతే మనం ప్రొసీడ్ అవ్వాలి. అయితే ఈ యొక్క ప్రాపర్టీకి డాక్యుమెంట్ పరంగా ఓనర్ గారు ఆల్రెడీ లీగల్ ఒపీనియన్కి వెళ్ళి థరోగా డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకొని అన్నిటికీ సర్టిఫైడ్ కాపీస్, ఈసీ సర్చింగ్ అన్నీ చేసుకున్న తర్వాతే ప్రాపర్టీ తీసుకున్నామని సార్ చెప్పడం జరిగింది. అండ్ దాంతోపాటు ఆయన లీగల్ ఒపీనియన్ కూడా వెళ్ళడం జరిగింది అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన మాటలు మాకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రాపర్టీ క్రిస్టల్ క్లియర్ డాక్యుమెంటేషన్ పరంగా చూసుకుంటే సార్ పేరు మీద సేల్ డీడ్తో ఉంటుంది. మనకి ఆయన పేరు మీద సేల్ డీడ్, దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ లింక్ డాక్యుమెంట్స్ సంబంధించింది. ఇది ప్రాపర్టీ మన హైదరాబాద్ అల్మాజ్గూడలో మధురా నగర్ రోడ్ నెంబర్ 1Cలో మనకి ఒక ప్రాపర్టీ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఒక్కసారి మన వందే భారత్ ప్రాపర్టీస్ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మీకు డైరెక్ట్ ఓనర్ సిట్టింగ్ ఏర్పాటు చేస్తాము. మా నుంచి ఎంత వీలైతే అంత నెగోషియేషన్ పార్ట్లో భాగస్వామ్యం తీసుకొని మీకు మంచి ప్రాపర్టీ ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాము. కాబట్టి అన్ఫినిష్డ్ ఉన్న వర్క్లో ఉన్న ఈ ప్రాపర్టీ రైట్ నౌ ఓనర్కి డబ్బులు అవసరం ఉండి అమ్ముతున్నారు. ఆయన ఫైనాన్షియల్ నీడ్ ఉండే ప్రాపర్టీ అమ్ముతున్నారు. కాబట్టి ఒకసారి మీరు స్వయంగా వచ్చి ప్రాపర్టీ చూడాల్సిందిగా కోరుతూ వీడియోని ఏం చేస్తున్నాను. ఈ వీడియో చూస్తూ మాకు సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఒక లైక్ ద్వారా సపోర్ట్ చేయండి. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. జై భారత్, జై హింద్. థ్యాంక్ యూ.